హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా? ఇచ్చిన హామీని బాబు నెరవేరుస్తారా? వాలంటీర్లలో చిగురిస్తున్న కొత్త ఆశలు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేక తీసేస్తారా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? పాత వాళ్ళనే కొనసాగిస్తారా లేదంటే వాళ్ళను కాదని కొత్త వారికి అవకాశం ఇస్తారా? కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా వాలంటీర్లను ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు వాలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 50 ఇళ్లకు ఒకరిని చొప్పున గత ప్రభుత్వం ఒక్కొక్కరికి 5,000 గౌరవ వేతనం చెల్లిస్తూ 2 లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది. 5 ఏళ్ల పాటు వారి సేవలను వినియోగించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన స్వాతంత్రిక ఎన్నికల సమయంలో వారిపై ఈసీ ఆంక్షలు విధించింది. పథకాల లబ్ధిదారులకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఇందులో కొంతమంది ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. ఇక రాజీనామా చేసిన వారికి తాము వేతనాలు ఇస్తామంటూ వైసీపీ నేతలు హామీ ఇవ్వడంతో వారి మాటలు నమ్మి 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. చంద్రబాబు హామీ. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేతలు. కానీ ఎన్నికల ప్రచారం సమయంలో వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు 5,000 రూపాయలకు అదనంగా మరో 5,000 కలిపి 10,000 జీతంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా అనే సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థకు మంత్రిని కూడా కేటాయించడంతో వాలంటీర్లలో ఆశ చిగురించింది. ఈసీ ఆంక్షలతో ఎన్నికల ముందు 2 నెలలు, ఎన్నికల తర్వాత 3 నెలలుగా వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. అలా అని వారికి జీతం కూడా ఇవ్వలేదు. చివరిగా మే నెల శాలరీ తీసుకున్న వాలంటీర్లు తర్వాతి నెలలో ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుండి తీసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,67,000 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు విధుల్లో ఉన్నట్లా లేనట్లా అన్నది కూడా వారికి క్లారిటీ లేదు. దీనిపై రీసెంట్ గా చంద్రబాబు కూడా స్పందించారు. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తామని అన్నారు. దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వారికి సంబంధించి మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఇక ఆ కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులకు కేటాయించాలనే దానిపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటుగా వారికి అందిస్తామని హామీ ఇచ్చిన గౌరవ వేతనం 10,000 పైన కూడా సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. వారికి దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్స్ కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో పాటుగా వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000కు పెంచి వారికి తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక వారికి అందించాల్సిన 4 నెలల గౌరవ వేతనం కూడా ఒకసారి అందించే ఆలోచనలను ప్రభుత్వం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలక విషయాలను మంత్రివర్గం చర్చించనుంది.